ఢిల్లీలో బిజీగా గడుపుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు, లోక్సభ ఎన్నికలపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. సీఎం రేవంత్ అయితే సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించారు శివ? రైట్ ప్రసన్న, కొద్దిసేపు క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ చేరుకున్న తర్వాత ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీతో భట్టి విక్రమార్కతో కలిసి సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం అందించాలంటూ కూడా అనేక విషయాలపై, కీలక విషయాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. కొద్దిసేపటి క్రితమే యూపీఏ చైర్పర్సన్, పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరోవైపు నామినేటెడ్ పదవుల గురించి కూడా ప్రధానంగా సోనియా గాంధీతో చర్చించబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అంటే ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీని కూడా తెలంగాణ నుండి పోటీ చేయించాలనే యోచనలు అయితే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా యోచిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే సోనియా గాంధీ ముందు ఈ ప్రతిపాదన అయితే ఉంచారు. దానికి సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు నామినేటెడ్ పదవుల గురించి కూడా గాంధీ భవన్లో గత వారం చర్చ జరిగింది. ఎవరికి ఏ పదవులు కట్టబెట్టాలి, ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించారు. దానికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీతో కూడా వాటిపై కూడా చర్చించబోతున్నారు. అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలిచి మళ్ళొకసారి సోనియా గాంధీకి గిఫ్ట్గా ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చినట్లుగా రేవంత్ రెడ్డి తెలుస్తోంది. దానిలో భాగంగానే సోనియా గాంధీ తెలంగాణలో ఎంపీగా పోటీ చేస్తే మరింత ఉద్దేశంతో, అంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఇప్పటికే ఉత్సాహంతో ఉన్నారు. మరింత రెట్టించిన ఉత్సాహంతో కూడా కాంగ్రెస్ శ్రేణులు పనిచేసే విధంగా లోక్సభ ఎన్నికల్లో అనేక సీట్లు, అంటే 10 నుంచి 12 పైన ఇంకా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి సోనియా గాంధీని కూడా తెలంగాణ నుంచి పోటీ చేయించాలంటూ కూడా ఒక ప్రతిపాదన ఇచ్చారు. దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో ఏ విషయాలపై చర్చించారో ఆ విషయాలపై కూడా ప్రధానంగా సోనియా గాంధీకి వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం సోనియా గాంధీ నివాసం వద్ద ఉన్నాం. అటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత రేవంత్ రెడ్డి ఒకరే సింగిల్గా అటు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో చర్చ జరిపిన విషయాలపైన, మరోవైపు నామినేటెడ్ పదవులపైన, లోక్సభ ఎన్నికలపైన ప్రధానంగా చర్చ జరపబోతున్నారు. మరోవైపు ఇటు షర్మిల వ్యవహారం అనేది అత్యంత కీలకంగా మారబోతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్కు మద్దతు పలికారు. ఇక రానున్న రోజుల్లో షర్మిలను ఏపీ అధ్యక్ష పగ్గాలు అప్పచెప్పే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. దానికి సంబంధించి కూడా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ఎవరెవరు ప్రచార కార్యక్రమాల్లో, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి అనే దానిపై కూడా ఒక నిర్ణయం అయితే ఈరోజు సోనియా గాంధీతో జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా వాటిపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.